మీరు ఆ వీడియోలన్నీ చూసాను నేను. చాలా బాగా పాడుతున్నారు. అన్న అంటే వారితో మీరు ట్రైనింగ్ తీసుకున్నారా? అవునన్న. మొట్టమొదటి పాట ఏమిటి? అసలు మీ ఇద్దరు ఎక్కడ కలుసుకున్నారు? అయితే వరంగల్ జిల్లాకు ఆర్ఈసీలకు గద్దరన్న రావడం జరిగిందన్న. అక్కడ గద్దరన్న పాడిన పాటలు వినడం జరిగిందన్న. అప్పుడు గద్దరన్న పాడిన ఫస్ట్ పాటని విన్నది కూడా హోలీ హోలీల రంగ హోలీ సెమ్మకేలిల హోలీ హోలీ హోలీల రంగ హోలీ సెమ్మకేలిల హోలీ ఆడ పుట్టి ఆడ పెరిగే ఏడికొచ్చి ఆడ చచ్చ ఎవరి కొరకు వచ్చినారు ఎవరి కొరకు చచ్చినారు ఏ తల్లి కంటి పాపలోలి చెమ్మకేలిల్ల ఓలి కూలి తల్లి బిడ్డలమ్మ ఓలి చెమ్మకేలిల్ల ఓలి ఈ పాట పాడిందన్న. తర్వాత సిరిమల్ల చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మా సిరిమల్ల చెడి కింద లచ్చువమ్మో లచ్చువమ్మా నీవు చినబోయి కూర్చును ఎందుకమ్మో దేనికమ్మా నెత్తంత మాసింది రైకంత దినిగింది నెత్తంత మాసింది రైకంత దినిగింది కొత్తది కొన నీకు పైసాలు లేవయ్యా కూంచి పెలకలు గట్టి లచ్చువమ్మో లచ్చువమ్మా కూలికే పోయినావ లచ్చువమ్మో లచ్చువమ్మా కూంచి పెలకలు గట్టి లచ్చువమ్మో లచ్చువమ్మా కూలికి పోయినావ లచ్చువమ్మో లచ్చువమ్మా. ఈ పాట విన్నాక అక్కడ ప్రజల జీవితంకి మా అమ్మ ఇట్లందరూ కూలీలు పోయేటోళ్ళు కదా, ఆ జీవితానికి ఈ పాట దగ్గర పాట ఉన్నప్పుడు మేము తర్వాత గద్దర ఇంటికి రావడం జరిగిందని వెంకటపురం. మీరు అప్పుడు ఏం చదువుతున్నారు? అప్పుడు నేను 9th చదువుతున్నా సార్. అప్పుడు ఆ సందర్భం వరంగల్ జిల్లాలో అప్పుడు ఆ 2 పాటలు విన్నాం. అనేక పాడిందన్న. అది పాడినప్పుడు వెంకటపురం గద్దర్ అనే ఇంటికి నేను రావడం జరిగింది. నేను వచ్చినప్పుడు అప్పుడు ఆదిలాబాదు జిల్లా మీద ఆ అడవి తల్లి మీద ఒక బ్రహ్మాండమైన పాట రాసి ఇంటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్నారా మీరు? నేను గద్దరన్న ఇంటికాడ సూర్యం చంద్రం వెన్నెల వాళ్ళు చిన్నగా ఉండే అన్న. అంతకంటే రెట్టింపుగా నేను అన్నింట్లో బతికిన మా విమలక్క నేను వాళ్ళ ఇంట్లో కొడుకు లెక్కనే నాకు ప్రతి ఒక్కటి ఏది తింటే అది గద్దరన్న నాకు పెట్టిండు, విమలక్క నాకు పెట్టింది. గద్దరన్న పిల్లలతోటి నేను అక్కడనే ఉన్నావు. ఇంటికి రావడంతోనే ఆ రోజు ఇంట్లో ఎవరెవరు కలిసిన మీరు? వాళ్ళ ఇంటికి వెళ్ళిండు కదా? అన్నను కలిసిన ఫస్ట్. ఓకే, అన్న కొడు ముంగట రూమ్ ఉంటుంది. ఆ రూమ్లో పడితే అరే గద్దరన్న అంటారు. ఇక మేము స్టేజ్ మీద చూసినాం. తర్వాత ఇంటికి పోయినాక గద్దరన్న దగ్గర కూర్చోబెట్టి ఏందా చేసా అంటే అన్న ఇట్లా వర్క్ ఉండరా తమ్మి అని ఇన్స్టిట్యూట్లో ఉన్నామన్న. అయితే అప్పుడు ఆదిలాబాద్ జిల్లా మీద పాటలు రాసి డ్యాన్స్ కంపోవడం చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ టైంలో అప్పుడు నేను కూడా అక్కడనే ఆ డ్యాన్స్లో ఆ బ్యాలెలో పాల్గొనడం జరిగిందన్న. ఏం పాట అది? అడవిత జుంబక 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 బాలో జుంబక జుంబక జుంహా జుంబక 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 బాలో జుంబక జుంబక జుంహా అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు అడవి తల్లికి దండాలు తల్లి అడవికి దండాలు అడవి చల్లాగుంటే అన్నానికి కొదవాలేదు పంటలింటి కస్తే పండుగ చేద్దాం అడవి తల్లికి దండాలు తల్లి అడవికి దండాలు కొండల నుండి కోనల నుండి గోదావరమ్మ పరుగులు చూడు గోదావరమ్మ పరుగులు చూడు పంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకలు చూడు పెనుగంగమ్మ ఉరుకలు చూడా ఏటిల ఊట చూడు తెలి మెలసేగలు చూడు ఏటిల ఊట చూడు సెలి మెలసేగలు చూడు ఈమ నదులతో చుట్టుముట్టిన గొండోల జీవ గద్దర బాబు రేలారే లారే 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 భీమదేవరా చాలి దేవరా జంగు మాయమ్మ తల్లి మాయమ్మ జంగు మాయమ్మ తల్లి మాయ మా పిల్ల జల్లా చల్లంగా చూడు తల్లి మాయమ్మ జంగు మాయమ్మ తల్లి మాయమ్మ జంగు మాయమ్మ ఇప్ప పుల సారా తెచ్చి సగ పెడుదామే తల్లి ఇప్ప పుల సారా తెచ్చి సగ పెడుదామే నువ్వు కోరుకున్న కోడి పుంజును కోసి వేసి అరమీ సారే రేలా 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 రే రేలా 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 రే
ఎవరికి తల వంచం తల వంచం, ఎవరికి తల వంచం తల వంచం, దేనికి భయపడవు భయపడవు, దేనికి భయపడవు భయపడం, కొములను భీము తమ్ములం వీరులకే వీరులం, రేలా 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 రే, రేలా 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 రే. అంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది ఇది? ఇది ఒక 25 రోజులు ప్రాక్టీస్ చేసి 25 రోజులు చేసినామన్న. అంటే ఇప్పుడు 32 జిల్లా, ఇప్పుడు 32 జిల్లా, తెలంగాణ రాష్ట్ర, ఆంధ్ర తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే అన్ని జిల్లాలకి వెళ్ళొచ్చి అది రగల్ జెండా బ్యాలె రూపకల్పన చేయడం జరిగింది. అందులో నేను కూడా ఒక డ్యాన్సర్గా, ఆర్టిస్ట్గా నేను కూడా పాల్గొనడం జరిగింది. మీకు మీరుగా ఆ టీంలో ఉండి పాడిన పాట మొదటి పాట ఏది? అయితే కోరస్ నుంచి అది వెనక కూర్చొని సంజీవ్ అన్నని ఆయన అడవిలో పాటల యుద్ధం చేస్తున్నాం. అతను రగల్ జెండా బ్యాలే పాడేది, అందులో నేను కూడా పాడేది. పక్కన పాత్రలు వేయడం, గద్దరన్న సంజీవ్ అన్న వీళ్ళు పాడుతుంటే అందులో కోరస్ ఇచ్చుకుంటా, అదేవిధంగా నా వంతు ఒకసారి వస్తుంది పాట, నేను కూడా అందులో పాడేదన్న. అప్పుడు మధ్యలో రగల్ జెండా బ్యాలె నడుపుతుంటే గద్దరన్న మధ్యలో వచ్చేసి, భారతదేశం భాగ్యసీమర కదిల సంపదకు కొదవలేదుర, భారతదేశం భాగ్యసీమర కదిల సంపదకు కొదవలేదుర, బంగారు పంటల భూములున్నవి చావు ఎరగని జీవనదులురా, చావు ఎరగని జీవనదులురా, అంగట్లోన అన్నీ ఉన్న అల్లుని నోట్లో శని ఉన్నట్టు, అల్లుని నోట్లో శని ఉన్నట్టు, సకల సంపదలు గల్ల దేశముల దారిద్ర్యం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన, నీతి గల్ల మన దేశములోన అవినీతి ఎందుకు పెరిగిపోయారు, నిరుద్యోగులు నిరాశ చెంది తల్లులు అమ్మలు అక్కలు చెల్లెలు పానాలెందుకు అమ్ముతున్నారు, ఈ అవినీతికి మూలమేటివో ఆలకించరంలో నాయన. ఇట్లా మేము వెనుక పాడుతుంటే, డ్యాన్స్ నడుస్తుంటే గద్దరన్న మధ్యలో వచ్చి, ఈ భారతదేశం భాగ్యసీమ సకల సంపద ఉన్నాయి కానీ దరిద్రం ఎక్కడ పాటతోటి చెప్పేది వ్యక్తీకరణ ఉండే చేసేదన్న. పాట రాసేటప్పుడు ఆయన మీరు డిస్కషన్ జరిగేదా? పాట ఆయన ఎట్లా చెప్పేవారు? అయితే అన్న రాత్రి పూట మేమందరం పండుకునేదన్న. అన్నకు ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద కూర్చొని మేమందరం పండుకునేది. 2 గంటలకు 3 గంటలకు తెల్లగట్ల అన్న ఏకాంతగా లేచి ఆ బల్ల మీదనే పాట రాసుకునేదన్న. ధరలు పెరిగినాయి, హైదరాబాద్లో ధరలు మండిపోతున్నాయి, సమ్మెలు చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నప్పుడు అరే ఒక పాట రాయాలని చెప్పేసి పాట తెల్లారి వరకు రాసేసింది అన్న. ఎందుకంటే మేము చిన్నపిల్లలు, మేము పండుకునేది అన్న బల్లను గుద్దుకుంటూ, ఆ బల్లను గుద్దుకుంటా పాడేదన్న. ఎట్లా ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు, ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు, నాగులో నాగన్న ధరలిట్లా పెరగబట్టే, నాగులో నాగన్న ధరలిట్లా పెరగబట్టే, గ్యాసు నూనె కోసమేమో కోసంతాలైను గడితే, గ్యాసు నూనె కోసమో కోసంతాలైను గడితే, డబ్బల సప్పుడు చూసి దర్వాజా మూసుకునే, డబ్బల సప్పుడు చూసి దర్వాజా మూసుకునే, తిడి దర్వాజా నుండి తొరలకు సబులై చేసే, తిడి దర్వాజా నుండి తొరలకు సబులై చే, నీ గుడి దీప మారిపాయ నాగులో నాగన్న, గుడి చేస్తా చీకటాయ నాగులో నాగ, గుడి దీప మారిపాయ నాగులో నాగన్న, మీ గుడి చెంతా చీకటాయ నాగులో నాగన్న. ధరలు పెరిగినప్పుడు మాకు పొద్దున్న పేపర్ వేయించేదాన్ని అన్నింట్లో. ప్రతి ఒక్కళ్ళు 1 గంట సేపు పేపర్ చదవాలి తమ్మేం చెప్తే, పేపర్ ఎందుకు చదవాలంటే సమాజంలో జరుగుతున్న ఇష్యూలన్నీ తెలితే అని. అప్పుడు ధరల గురించి బాగా ధర్నాలు ఇట్లా జరిగితే ధరల మీద పాట రాసింది. నైట్ మొత్తం కూర్చొని రాసిందా? నైట్ కూర్చొని ఆయన మెలకు వచ్చిందంటే కథం లేచి బుక్ తీసుకుంటాడు, ఇట్లా బల్ల ఉంటుందన్న, ఇట్లా బల్లను కొనుక్కుంటా పాటలు రాసిన చరిత్ర మహనీయుడు గద్దరన్న ఉన్నదన్న.